మరొక బ్రేకింగ్ వార్త వైసీపీ నుంచి అందుతున్న వార్త మనకి మంత్రి జయరాంపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది. లోక్సభకు పోటీపై విముఖత చూపడం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కాంగ్రెస్లతో టచ్ లోకి వెళ్లడంపై ఆరా తీస్తున్నారు. ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాంకు రామ్ చెప్పేందుకు సిద్ధమైంది వైసీపీ. కర్నూలు లోక్సభ స్థానానికి పోటీకి విముఖత చూపడంపై పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. నిన్న రాత్రి సీఎం జగన్ ని కలిసిన జయరాం అంతకు ముందు కేబినెట్ లో భేటీలోనూ పాల్గొన్నారు. సీఎంతో భేటీ సందర్భంగా ఆలూరు ఇన్ఛార్జ్ విరూపాక్షిని మార్చాలని కోరారు జయరాం. ఈ ప్రతిపాదనకు అంగీకరించిన సీఎం ఇదివరకే ప్రకటించాం, కుదరదని తేల్చి చెప్పారు. ఇప్పటికే కార్యకర్తలతో సమావేశమైన విరూపాక్షి ప్రచారానికి కూడా సిద్ధమైపోయారు. అయితే కర్నూలు పార్లమెంటుకు మంత్రి జయరాం పోటీ చేస్తారా చేయరా, చేయాలనుకున్న పార్టీ అంగీకరిస్తుందా లేదా, ఇది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. మంత్రి జయరాం టీడీపీ కాంగ్రెస్లతో టచ్ లో ఉండడంపై వైసీపీ అధిష్టానం ఆగ్రహంతో ఉంది. వాస్తవానికి ఇప్పటికే కర్నూలు మేయర్ రామయ్యను కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. మంత్రి జయరాంపై వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది. లోక్సభకు పోటీపై విముఖత చూపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీడీపీ కాంగ్రెస్లతో టచ్ లోకి వెళ్లడంపై కూడా ఆరా తీస్తోంది. ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాంకు రామ్ చెప్పేందుకు సిద్ధమైంది వైసీపీ. కర్నూలు లోక్సభ స్థానానికి పోటీకి విముఖత చూపడంపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. నిన్న రాత్రి సీఎం జగన్ ని కలిశారు జయరాం. అంతకుముందు కేబినెట్ భేటీలో కూడా పాల్గొన్నారు. సీఎంతో భేటీ సందర్భంగా ఆలూరు ఇన్ఛార్జ్ విరూపాక్షిని మార్చాలని కోరారు జయరాం. ఈ ప్రతిపాదనకు సీఎం ఇదివరకే ప్రకటించాం, కుదరదు అని చెప్పినట్టుగా సమాచారం. ఇప్పటికే కార్యకర్తలతో సమావేశమైన విరూపాక్షి ఏకంగా ప్రచారానికి కూడా రెడీ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సమయానికి ఇది సాధ్యం కాదు అని చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే కర్నూలు పార్లమెంటుకు మంత్రి జయరాం పోటీ చేస్తారా చెయ్యరా, చేయాలనుకున్న పార్టీ అంగీకరిస్తుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. మంత్రి జయరాం టీడీపీ కాంగ్రెస్ వాళ్ళతో టచ్ లో ఉండడంపై కూడా వైసీపీ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. వాస్తవానికి ఇప్పటికే కర్నూలు మేయర్ రామయ్యను కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం. అండ్ నిన్న కేబినెట్ భేటీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇదే. ఎస్, మీరు చూస్తున్నారు జయరాం దృశ్యం, మీరు చూస్తున్నారు. ఇది నిన్న జరిగిన కేబినెట్ భేటీలో కూడా ఆయన పాల్గొన్నారు. సో ఈ రోజుకి సరిగ్గా 24 గంటల తర్వాత మళ్ళీ పూర్తిగా మారిపోయింది ఫేస్ చూస్తుంటే. బికాస్ ఆయన ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ వాళ్ళతో టచ్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కానీ అంతకుముందు అయితే భేటీలో కూడా పాల్గొన్నారు. కానీ ఇక్కడే ఒక కాన్వర్జేషన్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో మార్చాలని ఒక విరూపాక్షిని మార్చాలని కోరినట్టుగా తెలుస్తోంది. అయితే దానికి వీలు పడదు అని సీఎం జగన్ వైపు నుంచి సమాధానం వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈయన డిసిషన్ ఎలా ఉండబోతోంది, జయరాం మారతారా లేదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాకు ప్రస్తుతం లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు నిన్న ఆయన భేటీలో కనిపించారు, వారితో మాట్లాడారు. ఎక్కడా కూడా అలకలు ఉన్నాయి లేకపోతే అసంతృప్తిగా ఉన్నారనే ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రాలేదు. ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ఒక్కసారిగా ఆయన ఏ పార్టీలోకి వెళతారు, ఎవరితో టచ్ లో ఉన్నారనే వార్త అయితే బయటకు వస్తోంది. సో ఏం జరగబోతుంది? ఈవెన్ వైసీపీ కూడా రామ్ చెప్పడానికి సిద్ధమైపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఏం జరుగుతుంది? అంటే గుమ్మనూరు జయరాంని ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకుండా కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటి నుంచి జయరాం వైసీపీ నేతలతో టచ్లో ఎక్కడా లేడు. కానీ టీడీపీ కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై వైసీపీ అధిష్టానం చాలా ఆగ్రహంగా ఉంది మంత్రి జయరాంపై. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కనీసం జయరాం ఎక్కడా కూడా బయటికి రాలేదు. కానీ నిన్న మాత్రం క్యాబినెట్ మీటింగ్కి ఏకంగా హాజరయ్యాడు. మొన్న తిరుపతిలో 30 జరిగిన తిరుపతిలో వైసీపీ నేతల సమావేశానికి కూడా హాజరు కాలేదు. క్యాబినెట్ మీటింగ్కి హాజరవుతారా లేదా అని అంతటా చర్చ జరిగింది, ఉత్కంఠ రేపింది. అయితే వార్డ్ సడన్గా క్యాబినెట్ మీటింగ్కి హాజరయ్యారు. క్యాబినెట్ మీటింగ్ జరిగిన అనంతరం సీఎం జగన్ని కూడా కలిశారు. కలిసిన తర్వాత ఆలూరు ఇన్ఛార్జిగా ఉన్న ప్రకటించిన విరూపాక్షిని మార్చాలని చెప్పి సీఎం జగన్ను కోరాడు. అయితే జగన్ అక్కడికక్కడే నో చెప్పడం జరిగింది. కర్నూలు పార్లమెంటుకు జయరాం పోటీ చేస్తారా లేదా, ఇప్పటికే టీడీపీ కాంగ్రెస్ నేతలతో జయరాం టచ్లో ఉన్నట్లు ప్రచారం జరగడంతో వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో కర్నూలు పార్లమెంటు టికెట్ కూడా జయరాంకు ఇస్తుందా లేదా అనేది అనుమానంగా మారింది. ఒకానొక దశలో జయరాం పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేస్తారని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కనీసం కర్నూలు పార్లమెంటుకైనా అతన్ని జయరాంను పోటీ చేయనిస్తుందా లేదా అనేది కూడా తేలనుంది. ఈ నేపథ్యంలో కర్నూలు మేయర్ రామయ్యను ఆల్ ఆఫ్ సడన్గా ఖరారు చేసిన పరిస్థితి ఉంది. దీంతో జయరాం పరిస్థితి కొంత అగమ్యగోచంగా మారినట్లు కనిపిస్తోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.